ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అన్నది ఎక్కడిస్తారని అడుగుతున్నారండి. తిరుమల కొండపైన సీఆర్‌ఓపి దగ్గర మనకు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తోటి సీఆర్‌ఓపి దగ్గర కింద క్యూ లైన్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్‌లో. ఈ లైన్‌లో మీరు నిల్చున్న తర్వాత రూమ్ కోసం ముందుగా అయితే మీరందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ స్లిప్ మీద మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న 2 అవర్స్ తర్వాత మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు గనక ఎస్ఎంఎస్ రాకపోతే అప్పుడు కూడా కంగారు పడకుండా మనకి సీఆర్ఓ ఆఫీస్ అపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మనకి ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్క్రీన్ మీద ఒకసారి నెంబర్ టాలీ చేసుకోండి. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్‌ని ఒకసారి టాలీ చేసుకున్నట్లయితే ఒకవేళ నెంబర్ గనుక దాటిపోతే అప్పుడు కూడా కంగారు పడకుండా ఏఆర్‌పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి. ఆ మిషన్‌లోనే మీకు ఇచ్చేటటువంటి స్లిప్‌ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద డిస్‌ప్లే అవుతుంది. దాన్ని ఫోటో తీసుకొని మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయండి. అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లో కట్టవలసి ఉంటుంది. రూ. 50 రూమ్‌కి గాను మీరు రూ. 550 ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలి. రూమ్ అన్నది మీకు 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్‌కి అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇదే విధంగా ఆన్‌లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు తిరుమల కొండపై ఉన్నటువంటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే మీరు తీసుకున్నటువంటి ప్రింటౌట్‌ని పట్టుకెళ్ళి స్కాన్ చేస్తే మీకు 5 నిమిషాల లోపే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయించి మీ రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నవి మే 1వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు కూడా టీటీడీ దేవస్థానం వారైతే వాటిని రద్దు చేయడం జరిగిందండి. వీఐపీ బ్రేక్ దర్శనం అంటే ఎవరైతే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, టీటీడీ బోర్డ్ మెంబర్స్ అదేవిధంగా మినిస్టర్ ద్వారా వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా ఎవరైతే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకుంటారో ఈ లెటర్ల ద్వారా వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి పూర్తిగా ఈ రికమెండేషన్ లెటర్లు అన్నది పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే వారికి వారి ఫ్యామిలీకి మాత్రమే శ్రీవారి యొక్క వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన ఈ సమ్మర్లో శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీటీడీ దేవస్థానం వారు ఈ నిర్ణయం తీసుకుని వీఐపీ బ్రేక్ దర్శనం అన్నవి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో రూ. 10,000 దర్శనం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అయితే వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఉందండి. కేవలం రికమెండేషన్ లెటర్ల ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే అంటే సిఫార్సు లేఖ ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం అన్నవి పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.